ఈ సమ్మర్ మొత్తం ఎండలతోనే అయిపోయింది. అదే ఒక మంచి తెలుగు పాన్ ఇండియా సినిమా కూడా రాలేదు. ఏదో అలా రిలీజ్లో ఇంకా చిన్న సినిమాలతోనే అయిపోయింది. ఈ మధ్య కుబేరా వచ్చింది. కుబేరా అయితే నాకు చాలా నచ్చింది. ధనుష్ యాక్టింగ్, డిఎస్పి మ్యూజిక్, శేఖర్ కమలాష్ డైరెక్షన్. ఆ లైటింగ్ అయితే నాకు చాలా నచ్చింది. ఆ నాది నాది సాంగ్ అయితే ఇంకా. ఈ వీడియో వచ్చేసి 2025లో రిలీజ్ అవుతుంది మన తెలుగు పాన్ ఇండియా సినిమాల గురించి. సో వెల్కమ్ టు సినీ బజార్. లిస్ట్లో వచ్చే ఫస్ట్ మూవీ విష్ణు మంచూస్ కన్నప్ప. అసలు బజ్జే లేని ఫిల్మ్ ఇది. స్టార్టింగ్ నుంచే నెగిటివిటీతో స్టార్ట్ అయిన ఫిల్మ్ ఇది. కేవలం అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్ లాంటి పెద్ద యాక్టర్స్ ఉన్నారనే కానీ అసలు బజ్జే లేని ఫిల్మ్. యాక్చువల్లీ ఈ ఫిల్మ్ అయితే రిలీజ్ అయిపోయి ఉంటుంది, బజ్జే తెచ్చేలా ఉందనిపించింది నాకైతే. మూవీ ఎలాగుందో మొత్తం శివులేలా. మూవీ చూసింటే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా రాయండి. లిస్ట్లో వచ్చే సెకండ్ ఫిల్మే హరిహర వీరమల్లు. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఫుల్ డిసప్పాయింట్ ఇచ్చే ఫిల్మ్ ఇది. 5 years క్రితం స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ ఇది. ఇప్పటి వరకు రిలీజ్ డేట్లో కన్ఫ్యూజన్ ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి వెయిట్ చేసి చేసి నీరసం వచ్చేసింది. ఈ ఫిల్మ్ ఇప్పుడు రిలీజ్ అవుతుందన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి తప్ప ఎవరికి అంత చిన్న ఆశ లేదు ఈ ఫిల్మ్ మీద. ఎందుకంటే డైరెక్టర్స్ కూడా ఎవరు సరిగ్గా లేరు. ముందు డైరెక్టర్ క్రిష్ అన్నారు, తర్వాత ఏమో ఈ రూల్స్ రంజన్ సినిమా తీసిన డైరెక్టర్ అంటున్నారు. మరి లిస్ట్లో వచ్చే థర్డ్ మూవీ విజయ్ దేవరకొండాస్ కింగ్డమ్. విజయ్ దేవరకొండకి కంబ్యాక్ ఇచ్చే ఫిల్మ్లానే ఉంది. టీజర్ అయితే చాలా నచ్చింది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్తో వచ్చిన ఈ టీజర్ అందరినీ ఇంప్రెస్ చేసింది. దీనికి అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా బీజియం వచ్చేసి నాకైతే చాలా నచ్చింది. విజయ్ దేవరకొండకి సరైన ఫిల్మ్ పడలేదు ఇప్పుడు వరకు. మొన్న వచ్చిన లైగర్ ఇంకా ఫ్యామిలీ స్టార్ అయితే చాలా డిసప్పాయింట్ చేసి ఈ ఫిల్మ్తో విజయ్ దేవరకొండ అయితే కంబ్యాక్ అందుకుంటాడని చెప్పుకోవాలి. మూవీ అయితే ఆగస్ట్లో రిలీజ్ అవుతుంది. లిస్ట్లో వచ్చే ఫోర్త్ మూవీ తేజ సజ్జాస్ మిరాయ్. తేజ సజ్జాస్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. మొన్న వచ్చిన హనుమాన్తో సంక్రాంతిలో హైయెస్ట్ గ్రాస్ అని అందుకున్నాడు. ఈ మిరాయ్ టీజర్ మొన్నే వచ్చింది. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన ఈ టీజర్ అయితే అందరినీ చాలా ఇంప్రెస్ చేసింది. ఆ విఎఫ్ఎక్స్, ఆ క్వాలిటీ, ఇంకా స్టోరీ టెల్లింగ్ అయితే చాలా బాగుండేలాగా ఉన్నాయి. చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి. అసలు ఆ విఎఫ్ఎక్స్ ఇంకా మహాభారతం లేదా రామాయణమో తెలియదు కానీ ఆ పోర్షన్స్ అయితే నాకైతే చాలా నచ్చాయి. ఈ మూవీ అయితే సెప్టెంబర్ 5th రిలీజ్ అవుతుంది అంటున్నారు. సూర్య వర్సెస్ సూర్య సినిమా తీసిన డైరెక్టర్ చేస్తున్నారు. ఇంకా లాస్ట్లో వచ్చి ఈ షాట్ అయితే సూపర్ అసలు. లిస్ట్లో ఉన్న ఫిఫ్త్ మూవీ ఓజీ. ఇప్పటి వరకు ఏ టీజర్ ఇవ్వనంత ఈ టీజర్ అయితే ఇచ్చింది. సుజిత్ పవన్ కళ్యాణ్తో చేస్తున్న ఎప్పుడో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన ఫిల్మ్ ఇది. పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా లేట్ అయింది. ఈ ఇయర్ సెప్టెంబర్కి అయితే వేగంగా రిలీజ్ చేసేటట్టే ఉన్నారు. ఎందుకంటే షూటింగ్ కూడా ఫాస్ట్గా అవుతుంది. ఆ తమన్ బీజం ఇంకా పవన్ కళ్యాణ్ షార్ట్స్ అయితే గూస్ తెప్పించేటట్టే ఉన్నాయి. మూవీకి చిన్న పాజిటివ్ టాక్ వస్తే చాలు ఇండస్ట్రీ హిట్ అయి నిలుస్తుంది అది. నెక్స్ట్ లిస్ట్లో వచ్చే సిక్స్త్ మూవీ ప్రభాస్ రాజాసాబ్. మొన్నే టీజర్ రిలీజ్ అయింది. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన టీజర్ అందరిని ఇంప్రెస్ చేసింది. వింటేజ్ ప్రభాస్ని అయితే చూసేటట్టే ఉన్నాం. ఆ బుజ్జిగడ్ ప్రభాస్ మారుతి నుంచి ఈ టైప్ ప్రోడక్ట్ అయితే ఇప్పటివరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ మూవీ మీద అసలు బజ్జే లేదు. ప్రభాస్ సినిమాలో లీస్ట్ బజ్ ఉన్న ఫిల్మ్ అయితే ఇదే. మూవీలో ఉన్న విఎఫ్ఎక్స్ అయితే పర్లేదు, కొన్ని పోర్షన్స్ అయితే కరెక్ట్ చేసుకోవాలి. కామెడీ అయితే టీజర్లో నాకు అంతగా ఏం అనిపించలేదు, కానీ మూవీలో ఉండొచ్చు అనుకుంటా. కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ షార్ట్ నాకు చాలా నచ్చింది. ఇంకా ఈ షార్ట్ అయితే కూడా నాకు చాలా నచ్చింది. మూవీ స్టోరీ అయితే రొటీన్గానే ఉండొచ్చు, కానీ హారర్ ఫ్యాంటసీ కదా, చూద్దాం ఏమవుతుందో. ఈ వీడియో అయితే ఇంతే గైస్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేశాను. సో నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్